ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, ఒకటే చర్చ. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించే నారీ శక్తి వందన్ బిల్ పార్లమెంట్ మెట్లు ఎక్కబోతోంది. ఈ చారిత్రక ఘట్టం కోసం యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మహా అడుగు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? మోదీ సంకల్పానికి ఏపీ సీఎం చంద్రబాబు చూపిస్తున్న చొరవ ఏమిటి? దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చారిత్రక నిర్ణయం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ రిజర్వేషన్లను 2029 ఎన్నికల నుంచే అమల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రేపు నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చారిత్రక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. 2029 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చట్ట సవరణను చేపడుతోంది. ఈ కీలక బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో మొత్తం 18 గంటల సమయాన్ని కేటాయించారు. లోక్సభలో 10 గంటలు, రాజ్యసభలో 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి. ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన సవివరంగా దేశానికి తెలియజేయనున్నారు. చర్చ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తారు. షెడ్యూల్ ప్రకారం 16, 17 తేదీల్లో లోక్సభలో ఈ బిల్లుపై సమగ్రమైన చర్చ జరగనుంది. అదే రోజుల్లో ఓటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 18వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ, ఓటింగ్ నిర్వహించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ముందుకొస్తున్న వేళ నిన్న పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. మోదీ, ఖర్గే మనసారా నవ్వుకున్నారు. మరోవైపు మహిళా శక్తికి చట్టబద్ధ గౌరవం దక్కేలా ఏపీ సీఎం చంద్రబాబు తన వంతు చొరవ తీసుకున్నారు. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుకు దేశవ్యాప్తంగా ఏకగ్రీవ మద్దతు కూడగట్టాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖ రాశారు. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. చారిత్రాత్మక ఘట్టంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సిపిఐ, సిపిఎం పార్టీలకు ముఖ్యమంత్రి లేఖలు పంపారు. మహిళలకు పార్లమెంట్, విధానసభల్లో 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని అందరూ కలిసి బలపరచాలని చంద్రబాబు కోరారు. మొత్తంగా మహిళా శక్తికి చట్టబద్ధమైన గౌరవం ఇచ్చేందుకు యావత్ భారతం సిద్ధమైంది. రేపటి నుంచి పార్లమెంట్ లో జరగబోయే ఈ కీలక చర్చల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది.